పిల్లాడి గొంతులో ఏదో అడ్డుపడిందని గమనించిన ఈ షాప్ ఓనర్ ఫస్ట్ ఫ్యూ సెకండ్స్లోనే ఫస్ట్ ఎయిడ్ని చేసి పిల్లాడి ప్రాణాలను కాపాడాడు. ఈ ఒక్క ఫస్ట్ ఎయిడ్ లేట్ అయ్యంటే ఆ బాబు లైఫ్ రిస్క్లో పడి ఉండేది. దీనిని హీమ్లిచ్ మ్యానోవర్ అని అంటారు. సంవత్సరం కన్నా ఎక్కువ ఉన్న పిల్లలు మరియు పెద్దవాళ్ళు కూడా ఇది వర్తిస్తుంది. సంవత్సరం లోపు పిల్లలకి మాత్రం ఇలా చేయకూడదు. లాస్ట్ వీడియోలోనే ఎలా చేయాలో చెప్పాను, చూడకుండా ఉంటే ఇప్పుడే వెళ్ళి చూడండి. చోకింగ్ అయినప్పుడు గొంతులో ఏమైనా అడ్డుపడుతుంది. అప్పుడు దగ్గలేకపోవడం, స్పృహ కోల్పోవడం, మత్తుగా ఉండడం, చేతులు ఇలా పెట్టుకోవడం, దీనిని యూనివర్సల్ సైన్ ఆఫ్ చోకింగ్ అని అంటారు. ఇలా వచ్చిన వెంటనే ఏం చేయాలో చెప్తాను, ఈ వీడియోని ఇప్పుడే సేవ్ చేసి పెట్టుకోండి. చోక్ చేసుకున్న వ్యక్తి లేదా పిల్లాడి వెనకాలకి వెళ్ళి ఒక చేత్తో పిడికిల్ని ఇలా బిగించి పొట్ట భాగం దగ్గర బొడ్డుకు పైన ఇలా గట్టిగా పెట్టండి. ఇంకొక చేత్తో ఈ ఫిస్ట్ అంటే ఈ పిడికిలు బిగించిన చేతిని గట్టిగా పట్టుకొని అప్వర్డ్ అండ్ ఇన్వర్డ్ ప్రెషర్ అంటే ఇలా గట్టిగా లోపలికి ఇంకా పైకి 1 2 3 4 5 ఇలా చేయండి. ఇలా ఆబ్జెక్ట్ బయటకు వచ్చేంత వరకు చేస్తూనే ఉండాలి. ఇది పిల్లలకు పెద్దలకు ఎవరికైనా జరగచ్చు, ఎప్పుడైనా జరగచ్చు. కాబట్టి ఈ బేసిక్ అవేర్నెస్ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. ఈ విషయం అందరికీ తెలిసేలా షేర్ చేయండి, స్టేటస్ కూడా పెట్టండి. మనం అందరం కలిసి ఒక లైఫ్ని సేవ్ చేద్దాం. నేను మీ డాక్టర్ హర్షవర్ధన్. థ్యాంక్ యూ.